రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. 2 రోజుల్లో ఫైనల్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అనర్హత అయిన వాళ్లను అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 14న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం ఫలితాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. ఇక రేపటితో 3వ నామినేషన్లు కూడా ప్రారంభమవుతాయి. 3 విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికల కోసం సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో 3 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సాగర్, రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే అప్డేట్స్ ఏంటి? మమత, రెండో దశ నామినేషన్ల పర్వం ఇప్పటికే 5 గంటలలోపు ముగిసింది. 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో వేచి ఉన్నారో వారు మాత్రమే ఇప్పుడు నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఈ 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ సర్పంచ్ కావచ్చు, వార్డు సభ్యులకు నామినేషన్లు అయితే వేస్తున్నారు. మనము మొదటి విడతకు సంబంధించిన ఏ విధంగా అయితే ఆలస్యం జరిగిందో ఇప్పుడు రెండవ విడతలో చివరి రోజు 3వ రోజు కూడా సేమ్ అదే విధంగా ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో చివరి దశలో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ఎక్కువ సంఖ్యలో రావడంతో కొంచెం ఆలస్యంగా మారింది. ఇప్పటి వరకు ఇటు బెల్లంపల్లిలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు రాత్రి 7-8 గంటల వరకు కూడా నామినేషన్లు కొనసాగే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి జిల్లాలో ధర్మారం గ్రామ పంచాయతీలో కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు కూడా రెడీలో ఉన్నారు. ఇట్లా ఓవరాల్గా ఈ రెండో విడత సంబంధించిన 3వ రోజు అంటే ఈ చివరి రోజు నామినేషన్ల పర్వం పెద్ద ఎత్తున అయితే కొనసాగుతుంది. మొదటి రోజు కంటే రెండవ రోజు కొద్దిగా ఎక్కువగా నామినేషన్లు వచ్చినా 3వ రోజు అది ఇంకా మరింత ఎక్కువగా పెరిగింది. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు రెండో విడతలో మనం బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూరు, వేమనపల్లి 7 మండలాల్లో కూడా ఈ రెండో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి మండలాల్లో మూడు రోజుల పాటు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి వరకు ఇప్పుడు ధర్మారంతో పాటు మరికొన్ని మండలాల్లో కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇట్లా మొత్తం కూడా మొదటి విడతకు సంబంధించిన మొత్తం ఒకసారి చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో 99 సర్పంచ్ స్థానాలకు 823 మంది నామినేషన్లు దాఖలాలు చేయగా 896 వార్డు స్థానాలకు దాదాపు 2146 మంది నామినేషన్లు దాఖలాలు చేశారు. ఇదంతా కూడా మొదటి విడతకు సంబంధించిన వారు. వీళ్ళంతా కూడా నామినేషన్లు దాఖలు చేసేంతా కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇక రెండో విడత ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిన వారికి నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఆ తర్వాత అప్పీలకు కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు అప్పీలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత విత్డ్రా కూడా కొనసాగనుంది. ఇట్లా రెండో విడత కూడా కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి 3వ విడత కూడా నామినేషన్లు కూడా తీసుకోనున్నారు. 3వ విడతకు సంబంధించి 3వ విడత మొత్తం కూడా మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, మందమరి ఈ మొత్తం ఈ 5 మండలాల్లో 102 గ్రామ పంచాయతీలకు 3వ విడత నామినేషన్లు కూడా జరగబోతున్నాయి. ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నామినేషన్ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా సమస్యలు ఒక్కొక్కటిగా గ్రామస్తులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి దండపల్లి మండలంలో ఈరోజు కోతులు, కుక్కల బెడదలు ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు ఒక్కొక్కటిగా ఈ సర్పంచ్ అభ్యర్థులకు తీర్చాలని తమ డిమాండ్లు అయితే పెడుతున్నారు. ఇట్లా కొందరు సమస్యలు చెప్తుంటే మరికొందరు ఆలయాలు, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, పెండింగ్లో ఉన్న పనులు మొత్తం కూడా అభ్యర్థులకు వివరిస్తున్నారు. వారికి ఆ సమస్యలు ఎవరైతే తీరుస్తారో వారికే మా ఓట్లు వేస్తాం, వారినే గెలిపిస్తామని చెప్పి కూడా ఆ ప్రజలు, ఆ గ్రామస్తులు కూడా వారికి భరోసా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఈ గూడెం గ్రామ పంచాయతీకి వచ్చేసరికి గూడెం గ్రామ పంచాయతీలో దాదాపు 35 ఏళ్లకు పైగా
గ్రామ పంచాయతీలో ఎన్నికలు లేవు, అదంతా కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో వారు, అదేవిధంగా నెల్కి వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో ఆ ఊర్లో కూడా ఎస్టీలు లేకపోవడంతో కూడా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో ఎస్టీలు లేకున్నా కూడా వారికి రిజర్వేషన్ ఎందుకు కల్పించారు, ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ గ్రామస్తులు నిన్న 2 రోజులు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా స్థానిక సంస్థల నేపథ్యంలో ఇట్లాంటి సమస్యలు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒక్కొక్క తీరుగా సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళ సమస్యలు మొత్తం కూడా అభ్యర్థుల సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల ముందట్టు కూడా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా వీరంతా కూడా ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి విడత కంప్లీట్ అయిపోయింది, రెండో విడత కూడా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. మొత్తము ఈ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ప్రచారంలో మునిగిపోతున్నారు. దాదాపు ఇప్పటికే వారం రోజులుగా ప్రచారాల్లో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారాలు భారీ జన సమీకరణ చేస్తూ డప్పు చప్పుల మధ్య నామినేషన్లు వేసి ప్రచారానికి కూడా సేమ్ అదేవిధంగా డప్పు చప్పుల మధ్య భారీ జన సమీకరణలు తోడు చేసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా దాదాపు ఈ వారం రోజుల పాటు కొన్ని ఏరియాల్లో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ప్రచారాలకు తోడు ఆ ఆశావాహులు ఎవరైతే ఉంటారో నామినేషన్ల పర్వం కూడా కొన్ని చోట్లలో కొనసాగుతుంది. ఎవరైతే ఈ నామినేషన్లు వేసే అభ్యర్థులు ఈ ముఖ్యంగా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలపైన ప్రత్యేకించి ఫోకస్ పెట్టారు. ఈ మొదటి విడతకు సంబంధించిన రేపు మొత్తం కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు రేపు ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారు, ఎవరెవరు ఉండరు, అసలు ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు కూడా చేసే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక రెండో విడతకు సంబంధించిన కంటిన్యూస్గా నామినేషన్ల ప్రక్రియ పరిశీలన విత్డ్రా అదేవిధంగా 14ల పోలింగ్ ఇట్లాంటివి నిర్వహించబోతున్నారు. మూడో విడతకు సంబంధించిన రేపటి నుంచి నామినేషన్ల పర్వం అయితే అక్కడ కొనసాగనుంది. మొత్తంగా ఇది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ కంటిన్యూస్గా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇక చివరి మూడో విడతకు సంబంధించి రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. మమత.